నా పేరు అనంతశేఖర్ రెడ్డి, ఉయ్యలవాడ గ్రామం, నాగర్కర్నూలు జిల్లా. సార్ మాకు గత కొంతకాలం 10 సంవత్సరాల నుంచి మాకు కాలువ వస్తుంది. మేము 6 తడి పంటలు వేస్తున్నాము, రెండు పంటలు వేస్తున్నాం సార్. మేము ఈ కాలువకు నమ్ముకొని మేమందరం దగ్గర ఒక 150 నుంచి 200 ఎకరాలు ఉయ్యల గ్రామంలో మొక్కజొన్న పంటలు వేసినాం, మినుము పంట వేసినాము. గత 10 రోజుల నుంచి మాకు ఇక్కడ వచ్చిన వాటర్ ప్రాబ్లం తెలియదు, మరి ఏ ప్రాబ్లం అయితే మాకు తెలియదు. మేము ఒక 5-6 రోజుల నుంచి మాకు కాలువ వస్తలేదని చెప్పి మేము అధికారులను సంప్రదిస్తే, కల్వకుర్తి ఒక 160 కిలోమీటర్లు ఉంది, వాళ్ళకి అక్కడ నీళ్ళు వెళ్ళాలి, ఇక్కడ అందుకే కొంచెం సమస్య ఏర్పడుతుంది, ఒక 2-3 రోజుల్లో మేము మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అన్నట్టు మేము ఒక 4-5 రోజుల నుంచి కాముషి ఉన్నాం సార్. మేము అయినా మాకు కాలువలు ఎండిపోయినవి, మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి. మాకు మొన్న నుంచి మేము ఏమైంది అని అడిగితే సార్ వాళ్ళు మాకు ఏం వస్తాయి పైనుంచి వస్తాయి, పైన మోటార్ తక్కువ ఉంది అదే అని మాకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ మాకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. సార్ కూడా వెంబడే ఫోన్ చేసి అధికారులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము విడుస్తాం సార్ ఖచ్చితంగా అని చెప్పారు. నిన్న మళ్ళీ మమ్మల్ని పిలిపి మేము ఒక 5-6 మంది వచ్చి గేట్లు ఓపెన్ చేసాం సార్. మేము అయినా మాకు నీళ్ళు రాలేదు. కాకపోతే మాకు ఈడ వాటర్ తక్కువ పోతుందని వీళ్ళు అంటారు. ఆ తక్కువ వాటర్ మాకు కూడా ఇక సమానంగా చేస్తే ఒక 2-3 రోజులు మాకు ఇడిస్తే మేము కూడా ఒక 3 రోజులు ఆగుతాం మేము కూడా. కానీ మాకు ఎటువంటి నీళ్లు లేకుండా ఎటువంటి రాకుండా ఉంటే మొత్తానికి బంద్ చేసి ఎంతసేపు కల్వకుర్తి వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు మేము గట్టిగా అధికారులు ఇక్కడనే సార్ గిన్నెలు మేము ఉదయం 6 గంటలకు వచ్చినాం, అందరం గిన్నెలు తీసుకొచ్చినాం. ఇక్కడ వంటలు చేసినాం, నిన్నే వండుకొని తిన్నాం. మేము అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వస్తామని చెప్పారు. ఇప్పుడు చూసి వాటర్ ఇచ్చారు, అధికారులు చెప్తారు, రెస్పాండ్ అవుతారు. ఈడుస్తాం, పైన కాలు వస్తలేదు, పంపు ఖరాబ్ అయింది. పంపు ఖరాబ్ అయింది వాస్తవమే, మేము కూడా అనుకున్నాం పంపు ఖరాబ్ అయింది. కానీ ఏదో దానికి ఒక సమస్య అయితే సగం వాటర్ అని ఇవ్వాలి కదా. ఒక 2 రోజులని ఇస్తే మేము 2 రోజులు వాటర్ పెట్టుకుంటాం కదా. ఒక 3 రోజులు బంద్ చేసినా 2 రోజులు ఇస్తే మాకు కూడా కొంచెం అందరికి వారకుండా అన్న 50% అన్న వాడుతుంది కదా. మొత్తానికే బంద్ అయిన తర్వాత మాకు ఎక్కడికి వెళ్ళాలి మేము పరిస్థితి అంటే పూత రావడం, కండేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా వాటర్ రాకపోతే మేము దగ్గర ఒక 50 మంది రైతులము ఊరేసుకొని వచ్చేది సార్ ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఈ సమస్య రాకుండా ఇక్కడ అధికారులు చెప్తే వాళ్ళు కూడా సమస్యలు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ గేట్లు ఓపెన్ చేయాలన్నా మేమే ఓపెన్ చేయాలి, మేమే దింపాలి. మళ్ళీ రేపు ఉదయాల ఫ్లోటింగ్ పెడితే వాళ్ళు మమ్మల్ని రమ్మంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు అధికారుల పని మేమే చేయాలి, మా పని మేమే చేయాలి. అంటే మేము ఉన్నది ఒక దగ్గర ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మేము లాస్ట్ మాకే కాలువ అక్కడ ఉన్నది ఎండింగ్. ఈ కాలువ వచ్చేసి 5 గ్రామాలకు ఉంది. ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం, మిగతా 3 గ్రామాలు బాగానే ఉన్నాయి, వాళ్ళు ఎవరు వస్తలేరు మరి. కానీ ఇప్పుడు మేము మళ్ళీ ఈ నుంచి పోయిన తర్వాత అక్కడ నల్లవేలి గ్రామస్తులు, ఈ శ్రీపురపులు వాళ్ళ దగ్గర కూడా మాకు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవాలి. ఇప్పుడు మా సమస్యను ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. అధికారులు అడిగితే చూస్తామంటారు. ఏడ కెనాల్స్ చూసినా ఇవి గేట్లు ఏడ లేవు సార్. మాకు ఆ గేట్లు కూడా ఏడ పట్టించుకుంటలేరు. గత 10 ఏళ్ల నుంచి ఆ రాజశేఖర్ పీరియడ్లో వేసిన కాలువలే ఇప్పటికీ అవే నీళ్ళు పోతున్నాయి. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్టించుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఆ గేట్ల గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లేరు. దయచేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ ద్వారా మా సమస్యను పరిష్కరించి రైతులను, ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఇక్కడ రైతుకే విలువ లేదు. ఇప్పుడు లాస్ట్కి కాలు పట్టుకుంటారు, అందరూ పరిస్థితులు బాగాలేవు. ఈ రోజు ఇంకా మందు డబ్బులు పట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ పరిస్థితి. దయచేసి మా యొక్క అభిప్రాయాన్ని సేకరించుకొని మీరు మా బాధలు విని మీరు మా సమస్యను పరిష్కరిస్తారని మేము గవర్నమెంట్కు, అధికారులకు మేము మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నాం. మీరు ఏ పంట? శ్రీకాంత్ డిఈ ఇరిగేషన్, ఈ D10 కాలువ ఇన్ఛార్జ్. ఈ మెయిన్ కెనాల్లో యాక్చువల్గా 3-4 డేస్ నుంచి కల్వకుర్తికి వాటర్ పోవాలని మెయిన్ కెనాల్లో ఉన్న మేజర్స్ కొంచెం డౌన్ చేయమంటే 3 డేస్ మెయిన్ కెనాల్లో ఈ D10 మేజరు, D8 కొంచెం బంద్ చేసి కల్వకుర్తి వరకు వాటర్ పోవాలంటే 3 రోజులు బంద్ చేయడం వల్ల, ప్లస్ అక్కడ రిజర్వాయర్లో డిప్లీట్ కావడం వల్ల ఈ D10 కాలువ టైల్ అయిన వరకు నీళ్ళు పోక కొంచెం రైతులకు ఇబ్బంది అయింది. నిన్న ఇక్కడ ఉన్న CR 14 కిలోమీటర్ దగ్గర గేట్ దించి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. అవి కొంచెం మధ్యలో డిశ్చార్జ్ సరిపోక, ప్లస్ 4 రోజుల నుంచి వాటర్ రాక రైతులు ఎక్కువ వాడుకోవడం వల్ల టైల్ దాకా పోకపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఇంకా ఈరోజు కూడా దాన్ని దింపడం వల్ల టైల్ వరకు ఈరోజు వెళ్తాయని ఆశిస్తున్నాం. కంపల్సరీ వెళ్తాయి.